అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 24.1 వర్షన్ నుంచి 24.2 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఎప్పటిలాగానే మనము ఈ 24.2 వర్షన్లో ఏ అప్డేట్ వచ్చినాయి, మనం ఏం చేయాలి అనేది అంగన్వాడీ టీచర్స్ దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మొదట మనం పర్సనల్ ఫోన్లో అయితే మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి కదండి. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పోషన్ ట్రాకర్ అని టైప్ చేసి మనం యాప్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. యాప్ అయితే అప్డేట్ అయిన తర్వాత చూడండి, నేనైతే ముందే అప్డేట్ చేసేసాను. అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది కదా. ఆఫీస్ ఫోన్లో ఎవరికైనా కాకుంటే మనకు 24.2 వర్షను సింక్ పాలసీస్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి మనకు ఏమేమి అప్డేట్స్ వచ్చాయనేది. ఇక్కడ మనకు 2 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటిలో ఒకటి వచ్చేసి న్యూ అనమాట. సో అదేంటంటే రిమూవ్డ్ నో అథెంటికేషన్ ఫ్రమ్ ద టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లో అని చెప్పి ఇచ్చాడనమాట. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసే చోట మనకు నో అథెంటికేషన్ అనేది రిమూవ్ చేశారని చెప్పారు. తర్వాత వచ్చేసి మైనర్ బగ్ ఫిక్సెస్ అని చెప్పి ఇచ్చారు. సో మనకు మొదటగా రిమూవ్డ్ నో అథెంటికేషన్ ఫ్రమ్ ద టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందనేది మనము అప్డేట్ ఇప్పుడు తెలుసుకుందామండి. మనం బ్యాక్ అయితే వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము యాప్ని అయితే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత మనం అంగన్వాడీ వర్కర్లోకి వెళ్తాం కదండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి వెర్షన్ మనకు 24.2 వర్షన్ అనేది రావడం జరిగింది. సో మొదటగా లాగిన్ అయితే అయిదామండి. మొదటగా మనము నంబర్ పాస్వర్డ్ కొడదాం. మొదటగా మనం అంగన్వాడీ సెంటర్ ఓపెనింగ్ అయితే టచ్ చేద్దామండి. టచ్ చేసిన తర్వాత చూడండి, మనం మొదటగా టీహెచ్ఆర్లోకి అయితే వెళ్దామండి. మనము టీహెచ్ఆర్ హెచ్సిఎంలోకి మొదటగా మనం ఒక ప్రెగ్నెంట్ని తీసుకుందామండి. ఇక్కడ మొదటగా ప్రెగ్నెంట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ నేమ్స్లలో మొదటగా మనం ఏం చేయాలంటే టీహెచ్ఆర్ అనమాట. మనము ఇప్పుడు ఈ వర్షన్లో ఏదైతే అప్డేట్ వచ్చిందో 24.2 వర్షన్లో మనం ఆ అప్డేట్ చూడడానికి మొదటగా టీహెచ్ఆర్ అయితే టచ్ చేయాలి. టీహెచ్ఆర్ టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది కదండి. ఇక్కడ మనకు బెనిఫిషరీ నేము, తర్వాత వచ్చేసి టీహెచ్ఆర్ గివెన్ డేస్ 0 అని ఉందన్నమాట. అంటే మనం ఇంకా టీహెచ్ఆర్ సబ్మిషన్ అనేది చేయలేదు కాబట్టి ఈ బెనిఫిషరీకి. తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఉంది కదా. నెంబర్ ఆఫ్ డేస్ 7, 15, 25 ఇచ్చాడు కదా. మనము ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా 25 డేస్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్ ఏందిరా అంటే ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ మెథడ్ ఉంది కదా. మనకు వెరిఫికేషన్ మెథడ్లో ఫేస్ వెరిఫికేషన్ మెథడ్ అని మాత్రమే ఉందన్నమాట. సో మనకు ఇంతకుముందు వర్షన్స్లలో కూడా మనకి ఏముండేది, వితౌట్ ఫేస్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు రెండోది కూడా ఇక్కడ ఉండేదన్నమాట. సో రెండోది కూడా ఉండేది, మనము వితౌట్ వెరిఫికేషన్ కూడా చాలామంది అంగన్వాడీ టీచర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు జూలై 1 నుంచి టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ అనేది బెనిఫిషరీస్కి మ్యాండేటరీ చేయడం వలన మనకు అక్కడ వితౌట్ వెరిఫికేషన్ అనేది ఉంటే అంగన్వాడీ టీచర్స్ అక్కడ టచ్ చేసి ప్రొసీడ్ చేసి మనకు ఫేస్ వెరిఫికేషన్ లేకోకుండా డిస్ట్రిబ్యూషన్ చేస్తారనే ఉద్దేశంతోనేమో ఇక్కడ మనకు వితౌట్ ఫేస్ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అయితే ఇక్కడ తీసేశారనమాట. సో మనం ఖచ్చితంగా కూడా ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క వర్షన్లో వచ్చింది ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే ఉంచారు, వితౌట్ ఫేస్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే తీసేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 25 డేస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద అయితే టచ్ చేయాలండి. ఇక్కడ టచ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూడండి ప్రొసీడ్ అనేది మనకు హైలైట్ అవుతుంది, అంటే ఎనేబుల్ అవుతుంది అనమాట. సో మనకు కొన్నిసార్లు కొన్ని ఫోన్లలో ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ అనేది హైలైట్ కాదు. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే మనకు ముందు వీడియోలలో కూడా మనం చెప్పాము, యాప్లో క్లియర్ క్యాచ్ అనేది ఉంటుంది కదండి స్టోరేజ్లో. అక్కడికి వెళ్ళి మనం క్లియర్ క్యాచ్ అని చేసుకుంటే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా ప్రొసీడ్ అనేది, లేదా ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేస్తే మనకు ప్రొసీడ్ అనేది కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఎవరికైనా ఇక్కడ తీసుకోకుంటే టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్లియర్ క్యాచ్ అనేది యాప్లో చేసుకుంటే మనకు 99% ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మన కెమెరా ఓపెన్ అవుతుంది కదండి. కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ ఫేస్ వెరిఫికేషన్లో ఉన్న లబ్ధిదారుకి మనము గోడకు నించోబెట్టి ఎదురుగా మనము ఫోన్ నుంచి వారికైతే ఫేస్ని అయితే క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేస్తే మనము ఆల్రెడీ ఫేస్ రిజిస్టర్ చేసినటువంటి ఫేసు, ఇప్పుడు మనం క్యాప్చర్ చేసినటువంటి ఫేస్ రెండు కూడా మ్యాచ్ అయితే
మనకు టీహెచ్ఆర్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఫేస్ రిజిస్టర్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాము, మనము ఒక గోడకు నించోబెట్టి వెనకాల ఏమీ బ్యాక్గ్రౌండ్లో వైట్గా ఉండి అలాంటి ఫొటోస్నే తీసుకోమని చెప్పి ఫేస్ క్యాప్చర్ రిజిస్టర్ చేయమని చెప్పినాము. చాలామంది టీచర్స్ అలాగే ఫాలో చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా మనము ఈ యొక్క ఫేస్కి అయితే వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము ఈ యొక్క 24.2 వర్షన్లో మనకు ఈ యొక్క ఫేస్ వెరిఫికేషన్ మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే జూలై 1 నుంచి మనకు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ సబ్మిట్ చేయాల్సింది ఉంది కాబట్టి. సో ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్. అలాగే మనం ఇంకొక నేమ్ కూడా చూద్దాము. సేమ్ డైరెక్ట్ మనకు టీహెచ్ఆర్ అనేది ఓపెన్ అయింది కదండి. ఇంతకుముందు మనం ఈకేవైసీ ఎఫ్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడం వల్ల మనము ఈ డైలీ ట్రాకింగ్లో మనము టీహెచ్ఆర్ హెచ్సిఎంలో టచ్ చేస్తే మొదటగా ఈకేవైసీ పెండింగు, తర్వాత వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషను, తర్వాత వచ్చేసి ఈ యొక్క థర్డ్ స్టెప్ వచ్చేదన్నమాట. సో మనము ఈ యొక్క లబ్ధిదారునికి ఈ యొక్క అంగన్వాడీ టీచరు మొదట ఈకేవైసీ కంప్లీట్ చేశారు, తర్వాత వచ్చేసి సెకండ్ ఎఫ్ఆర్ఎస్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మాత్రం ఇవ్వాల్సి ఉన్నది. సో ఇక్కడ సేమ్ అండి 25 డేస్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫేస్ వెరిఫికేషన్ ఇక్కడ రౌండ్ సింబల్ ఉంది కదా, మనం ఇక్కడ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రొసీడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మనము ఈ యొక్క బెనిఫిషరీకి మనం ఫేస్ క్యాప్చర్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అండి మనము టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ నందు బెనిఫిషరీస్కి ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ ద్వారా మాత్రమే మనము ఈ యొక్క సరుకులు అనేది పంపిణీ అనేది ఫేస్ వెరిఫికేషన్ ద్వారానే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఇంకా ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ పెండింగ్ కంప్లీట్ చేసి ఫేస్ వెరిఫికేషన్ ద్వారా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ 25 డేస్ అనేది సబ్మిట్ చేయాలి. ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేటు. కావున ప్రతి ఒక్క టీచర్ కూడా ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే టీహెచ్ఆర్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇదండి ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.